ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ హాయ్. ఇప్పుడు టైమ్ అండ్ వర్క్ మీద ప్రాబ్లమ్స్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 10 days అండ్ బీ కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 20 days. విత్ ద హెల్ప్ ఆఫ్ సి దే ఫినిష్డ్ ద వర్క్ ఇన్ 4 days. సి కెన్ డూ ద వర్క్ ఇన్ హౌ మెనీ డేస్ ఇఫ్ వర్కింగ్ అలోన్. క్వశ్చన్ బట్టి చూస్తే ఏ ఒక పనిని 10 daysలో చేయగలడు, బి అదే సేమ్ పనిని 20 daysలో చేయగలడు. విత్ ద హెల్ప్ ఆఫ్ సి అంటే ఏబి సి యొక్క సహాయం తీసుకొని ఆ టోటల్ వర్క్ని 4 daysలో కంప్లీట్ చేయగలరు. సి కెన్ డూ ద వర్క్ ఇన్ హౌ మెనీ డేస్ ఇఫ్ వర్కింగ్ అలోన్. ఇన్ కేస్ ఏబి లేకుండా అదే సేమ్ వర్క్ని సి అయితే ఎన్ని రోజుల్లో చేయగలడు. మన క్వశ్చన్ అలా అడిగాడు. సో ట్రై చేద్దాం. నేను కూడా ఇదే ఫస్ట్ టైం చేయటం ఈ క్వశ్చన్ అయితే. ఓకే, ఏ అనే అతను 10 days, బి అనే అతను 20 days చేయగలడు వర్క్. ఆ వర్క్ అనే దానికి ఏదో ఒక వాల్యూ ఉంటుంది కదా. ఆ వర్క్ని మనం ఏమనుకుంటామంటే 20 షర్ట్స్ తయారు చేస్తున్నారు అనుకుంటాం. 20 అనే ఎందుకు అనుకున్నామంటే ఈ 10 days 20 days యొక్క కామన్గా ఇవి దేంట్లో అయితే దేన్నైతే మల్టిపుల్ చేస్తాయో దాన్ని తీసుకుంటే మనకి ఈజీగా ఉంటాయి. సో ఇప్పుడు 10, 20 యొక్క ఎల్సిఎం తీసుకుందాం. 10, 20 యొక్క ఎల్సిఎం ఎంత అవుతుంది? 20 అవుతుంది. అసలు ఎల్సిఎం అనేది మామూలుగా నేనైతే ఎలా చేస్తానంటే, సపోజ్ ఇప్పుడు 6, 9 ఉన్నాయి అనుకోండి. వాటికి ఎల్సిఎం చేయాలంటే మామూలుగా ఇలా ఫస్ట్ 2తో పోద్దా లేదో చూస్తారు. 2 3 = 6, 2తో పోదు. నెక్స్ట్ 3 2 = 6, 3 3 = 9, 3 2 = 6, 6 3 = 18. ఇప్పుడు 6 అనే యొక్క లీస్ట్ కామన్ మల్టిపుల్ ఏమైంది? 18 అవుద్ది. అది నేను ఎలా చేస్తానంటే 6 9 ఈ మనకి అసలు ఎల్సిఎం యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? లీస్ట్ కామన్ మల్టిపుల్. ఈ రెండు నెంబర్స్ యొక్క కామన్ మల్టిపుల్, అది లీస్ట్ కామన్ మల్టిపుల్ అయి ఉండాలి. నేనైతే ఏం చేస్తానంటే ఇప్పుడు ఈ రెండిట్లో పెద్ద నెంబర్ ఏదో చూసుకుంటాను. ఈ పెద్ద నెంబర్లో ఈ ఫస్ట్ 9 యొక్క 9 1 = 9, 9 యొక్క మల్టిపుల్ 9 1 = 9 అండ్ 9 2 = 18. ఇలా మల్టిపుల్ చేస్తా. ఇది మిగతా నెంబర్స్తో కామన్గా పోతుందో లేదో చూసుకుంటాను. సో ఇప్పుడు ఈ 6 9లో 9 అనేది 9 యొక్క మల్టిపుల్, 9 అనేది పోదు. అది 18 అనేది 6 యొక్క మల్టిపుల్లే. అలా చూసుకుంటే 9 3 = 27, 9 4 = 36. 36 కూడా కామన్ మల్టిపుల్లే. కానీ ఎల్సిఎం యొక్క మీనింగ్ ఏంటి? లీస్ట్ కామన్ మల్టిపుల్. సో నేనేం తీసుకుంటానంటే లీస్ట్ కామన్ మల్టిపుల్ 9 18 తీసుకుంటాను. కామన్గా 6 9లో కామన్గా మల్టిపుల్ అవుతున్నది ఇది 18 లీస్ట్. సో నేను ఇలా చేస్తాను. సపోజ్ ఇప్పుడు 4 12 ఉన్నాయనుకోండి. 12 ఇలా అనుకోద్దాం. 4 6 తీసుకుందాం. 4 6లో ఇప్పుడు ఏదైనా చేసి ఫస్ట్ పెద్ద నెంబర్ని తీసుకోవాలా. పెద్ద నెంబర్ యొక్క మల్టిపుల్ ఫస్ట్ దగ్గర నుంచి 6 1 = 6, 4లో పోద్దా పోదు. 6 2 = 12, 4లో పోద్ది. ఇక లీస్ట్గా ఏదైతే కామన్గా మల్టిపుల్ పోద్దో దాన్ని ఎల్సిఎంగా మనం తీసేసుకోవచ్చు. సో 10 20లో కూడా దీంట్లో పెద్ద నెంబర్ ఏది? 20 21 = 20. సో కామన్గా ఫస్ట్దే మల్టిపుల్ అయిపోతుంది కాబట్టి సో నో ప్రాబ్లం. 10 20 యొక్క లీస్ట్ కామన్ మల్టిపుల్ ఏమైంది? 20 అవుద్ది. నేను ఇలానే ఎందుకు తీసుకున్నాను అంటే, అసలు ఈ కాన్సెప్ట్ ఇలా ఎందుకు తీసుకున్నానంటే, నేనైతే నాకు ఒక వర్క్ తెలియాలా. ఆ వర్క్ని వీళ్ళు ఒక రోజులో 10 daysలో కంప్లీట్ చేస్తున్నారంటే అసలు రోజుకి వచ్చి ఎంత చేస్తున్నారో మనకు తెలియాలా. సో ఒక టోటల్ బల్క్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ వర్క్ నేను తీసుకున్నాను. ఆ టోటల్ అమౌంట్ ఆఫ్ వర్క్ అంటే ఇప్పుడు సపోజ్ వీళ్ళు 20 షర్ట్స్ని రోజుకు 20 షర్ట్స్ ఉన్నాయి.
ఏ అనే అతను 20 షర్ట్స్ని 20 డేస్లో 20 షర్ట్స్ని 10 డేస్లో చేయగలడు. అదే బి అనే అతను 20 షర్ట్స్ని 20 డేస్లో కంప్లీట్ చేయగలడు, అంటే కుట్టడం అండ్ టైలరింగ్. ఏ 20 షర్ట్స్ని 10 డేస్లో కంప్లీట్ చేయగలిగితే 1 డేలో ఎన్ని షర్ట్స్ కంప్లీట్ చేయగలడం? 2 షర్ట్స్. అదే బి అనే అతను 20 షర్ట్స్ని 20 డేస్లో కంప్లీట్ చేయగలిగితే రోజుకి వచ్చి ఎన్ని షర్ట్స్ కంప్లీట్ చేయగలడు? 1 షర్ట్ పర్ డే. సో ఏ అండ్ బి కలిసి వర్క్ చేశారనుకోండి, టోటల్గా ఎన్ని షర్ట్స్ని ఒక రోజులో కంప్లీట్ చేయగలరు? 3 షర్ట్స్. ఈ టైం వర్క్లో ఏంటంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మనం 1 డే వర్క్ని కానీ తెలుసుకోగలిగితే క్వశ్చన్ ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. ఆ 1 డే వర్క్లో మిగతా వాళ్ళు ఎవరన్నా ఎక్స్ట్రా వాళ్ళు మనకి యాడ్ అవుతున్నా కానీ వర్క్లో వాళ్ళని ఈజీగా కలిపేయచ్చు. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే, క్వశ్చన్లో అడిగాడు మనం ఆల్రెడీ, విత్ ద హెల్ప్ ఆఫ్ సి దే ఫినిష్డ్ ద వర్క్ ఇన్ 4 days అని. మనకి ఏ యొక్క 1 డేలో ఎంత వర్క్ చేయగలదో తెలిసింది. బి 1 డేలో ఎంత వర్క్ చేయగలదో తెలిసింది. అదే ఇంకా మనకి సి తెలియాలి. అతను మనకి ఏమని ఇచ్చాడంటే క్వశ్చన్లో, ఆ ముగ్గురు కలిసి 4 డేస్లో వర్క్ని కంప్లీట్ చేయగలరు. మన దగ్గర ఎన్ని షర్ట్స్ ఉన్నాయి? అసలు 20 షర్ట్స్ ఉన్నాయి. ఆ 20 షర్ట్స్ని ముగ్గురు కలిసి 5 రోజుల్లో కంప్లీట్ చేయగలరు అంట. 5 రోజులు కాదు, 4 రోజుల్లో 20 షర్టుల్ని 4 రోజుల్లో కంప్లీట్ చేయగలరు. అంటే రోజుకొచ్చి ఎన్ని షర్ట్స్ని కంప్లీట్ చేయగలరు? 5 షర్ట్స్. ఓకే. ఆల్రెడీ ఏ అనే అతను 2 షర్ట్స్ని ఒక రోజులో కంప్లీట్ చేయగలరు. బి అనే అతను 1 షర్ట్ని కంప్లీట్ చేయగలరు. ఇద్దరు కలిసి 3 షర్ట్స్ని కంప్లీట్ చేయగలరు. ఇక్కడ మనకి ఏమన్నాడంటే, ఇవి 5 షర్ట్స్ అనేది ఏంటి? ఏబిసి ముగ్గురు కలిసి వర్క్ చేసినప్పుడు అయిపోయే వర్క్ రోజుకొచ్చి పర్ డే ఏబిఎన్సి విత్ హెల్ప్ ఆఫ్ సి దే ఫినిష్డ్ ద వర్క్ ఇన్ 4 days. ముగ్గురు కలిసి 4 daysలో వర్క్ని కంప్లీట్ చేయగలరు. ఎలా అంటే ముగ్గురు కలిసి రోజుకొచ్చి 5 షర్ట్స్ని కుట్టగలిగితే వాళ్ళు 20 షర్ట్స్ని 4 daysలో కంప్లీట్ చేయగలరు. ఇక్కడ మనకి ఒక రోజు ముగ్గురు కలిసి 5 షర్ట్స్ని కంప్లీట్ చేయగలరు. అంటే ఏ అనే అతను 5లో 2 షర్ట్స్ ఏ కంప్లీట్ చేస్తాడు. బి అనే అతను ఒక రోజులో 1 షర్టే. ఇంకా మిగతా 2 షర్ట్స్ ఎవరు కంప్లీట్ చేస్తున్నట్టు? సి కంప్లీట్ చేస్తున్నట్టు. రోజుకొచ్చి సి అనే అతను 2 షర్ట్స్ కంప్లీట్ చేస్తాడు. ఓకే. అసలు ఒక రోజు కాన్సెప్ట్ తీసుకోవడానికి గల కారణం ఇదే. మనకు 2 షర్ట్స్ కానీ రోజుకొచ్చి ఎంతవరకు చేయగలదో తెలుసుకోగలిగితే మనకు క్వశ్చన్ ఈజీ అయిపోద్ది. 2 షర్ట్స్ని ఒక రోజులో కంప్లీట్ చేయగలిగితే అసలు మనకు టోటల్ వర్క్, అసలు క్వశ్చన్లో అదే ఒకే వర్క్ని అందరు ఎలా చేస్తారా అని చెప్పి మళ్ళీ మ్యాక్సిమం క్వశ్చన్లు అలానే అడుగుతాడు. సో సి అనే అతను క్వశ్చన్ చూడండి, సి కెన్ డూ ద వర్క్ ఇన్ హౌ మెనీ డేస్ ఈ వర్కింగ్ ఎలాన్. ఏ అండ్ బి సహాయం లేకుండా ఆ సేమ్ వర్క్ని సి అయితే ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలడు? మనల్ని క్వశ్చన్ అది అడిగాడు. ఇదే ఇప్పుడు సి అయితే రోజుకొచ్చి 2 షర్ట్స్ని 2 షర్ట్స్ చేయగలడు. అలానే 20 షర్ట్స్ని రోజుకొచ్చి 2 షర్ట్స్తో 10 daysలో కంప్లీట్ చేయగలడు. మనకు ఆన్సర్ ఏమైంది? సి కెన్ డూ ద వర్క్ ఇన్ హౌ మెనీ డేస్ ఈ వర్కింగ్ అలా. ఏ అండ్ బి సహాయం లేకుండా సి అయితే ఎన్ని రోజులు చేయగలడు? రోజుకొచ్చి 2 షర్ట్స్తో 10 daysలో 20 షర్ట్స్ని కంప్లీట్ చేసేయగలడు. సో ఆన్సర్ ఏమవుతుంది? 10 days. ఓకే, అర్థమైందా? అర్థం కాకపోతే కామెంట్స్లో పెట్టండి. మీకు డౌట్ ఉంటే నేను మళ్ళీ ఇంకా చెప్తాను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. A and B can do a piece of work in 4 days, while C and D can do the same work in 12 days. In how many days A, B, C, D do it together? ఇక్కడ మనల్ని ఏమడుగుతున్నాడంటే, ఏ అండ్ బి కలిసి ఒక వర్క్ని 4 daysలో కంప్లీట్ చేయగలరు. అదే సి అండ్ డి ఇద్దరు కలిసి అదే సేమ్ వర్క్ని 12 daysలో కంప్లీట్ చేయగలరు. ఇన్ హౌ మెనీ డేస్ ఏబిసిడి డూ ఇట్ టుగెదర్. ఓకే, ఇందాక నేను చెప్పాను కదా, A+B వాడు అలా ఇచ్చింది. ఇద్దరు కలిసి ఒక వర్క్ని 4 రోజుల్లో కంప్లీట్ చేయగలరు.
అదే సి అండి 12 డేస్లో కంప్లీట్ చేయగలరు ఒక వర్క్ని. సో నేనేమని చెప్పాను మీకు ఇందాక, ఈ రెండిటి యొక్క లీస్ట్ కామన్ మల్టిపుల్ ఎందుకు తీసుకుంటామంటే మనకి ఒకరోజు వర్క్ని వాళ్ళు ఒకరోజు ఎంతవరకు చేయగలరో తెలుసుకోవటానికి. ఒకరోజు ఎంతవరకు చేయాలో తెలుసుకోవాలంటే అసలు మనకి ఇక్కడ ఒక వర్క్ అని ఇతను మెన్షన్ చేస్తాను కదా, ఆ వర్క్ ఏందో తెలిస్తే మనకి ఏదైనా చేయడానికి ఈజీగా ఉంటుంది. సో నేను లీస్ట్ కామన్ మల్టిపుల్ని తీసుకుంటాను. 4కి 12కి లీస్ట్ కామన్ మల్టిపుల్ ఏమవుతుంది, నేను ఇందాక చెప్పినట్టు పెద్ద నెంబర్ని తీసుకొని ఆ పెద్ద నెంబర్ని మల్టిపుల్ 1 దగ్గర నుంచి స్టార్ట్ చేసి కిందకోసం 1 దగ్గర నుంచి స్టార్ట్ చేసి 1 2 3 4 అక్కడ ఎక్కడైతే మనకి లీస్ట్గా కామన్గా రెండిట్లో పోతుందో దాన్ని తీసుకుంటే మనకి క్వశ్చన్ చేయడం ఈజీ అయిపోద్ది. ఇప్పుడు 4 12 యొక్క లీస్ట్ కామన్ మల్టిపుల్ 12 చూద్దాం. 12 1 జా 12 చూద్దాం. 4లో పోద్ది. రెండిట్లో లీస్ట్ కామన్గా మల్టిపుల్ అయ్యేది 12. సో 12. ఇప్పుడు 12 షర్ట్స్ ఉన్నాయి అనుకుందాం. షర్ట్స్ వద్దులేండి, ఇప్పుడు ప్యాంట్స్. ఇందాక షర్ట్స్ అయిపోయినాయి కదా, ప్యాంట్స్. ఏ అండ్ బి కలిసి 4 డేస్లో 12 ప్యాంట్స్ని కంప్లీట్ చేయగలరు. అదే 12 ప్యాంట్స్ని 4 డేస్లో కంప్లీట్ చేస్తున్నారంటే రోజుకి వచ్చి ఎన్ని ప్యాంట్స్ కంప్లీట్ చేస్తున్నట్టు 3 ప్యాంట్స్ పర్ డే, అంతే కదా. ఇది డైరెక్ట్ మామూలు లాజిక్కే, పెద్ద లాజిక్ ఏం లేదు. మామూలుగా రోజుకి వచ్చి 3 ప్యాంట్స్ కంప్లీట్ చేస్తే అట్లా 4 డేస్లో 12 ప్యాంట్స్ కంప్లీట్ చేసేయగలరు. ఇప్పుడు C+D వీళ్ళేంటి 12 డేస్లో చేయగలరు 12 ప్యాంట్స్. అంటే C+D కలిసి ఎన్ని రోజుల్లో చేయగలరు, ఒక రోజులో ఎన్ని ప్యాంట్స్ కంప్లీట్ చేయగలరు, 1 ప్యాంట్ పర్ డే. ఓకే, ఇప్పుడు మన క్వశ్చన్ ఏమడుతున్నాడంటే ఇన్ హౌ మెనీ డేస్ ABCD డూ ఇట్ టుగెదర్. అంటే నలుగురు కలిసి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలరని అడుగుతున్నారు. సో ఏబి కలిసి రోజుకి వచ్చి ఎన్ని ప్యాంట్స్ కంప్లీట్ చేయగలరు, 3 ప్యాంట్స్. అదే C+D సి అండ్ డి ఇద్దరు కలిసి ఎన్ని ప్యాంట్స్ కంప్లీట్ చేయగలరు, 1 ప్యాంట్. అసలు నలుగురు కలిస్తే ఎన్ని ప్యాంట్స్ కంప్లీట్ చేయగలరు ఒక రోజులో, 3 + 1 అంతే కదండి. ఏ ప్లస్ ముగ్గురు కలిసి C+D ముగ్గురు కలిసి 3 + 1 4 ప్యాంట్స్ పర్ డే. క్వశ్చన్ మనం అడుగుతున్నాడు ఇన్ హౌ మెనీ డేస్ ABCD డూ ఇట్ టుగెదర్. ఏంటి డూ ఇట్ టుగెదర్, సేమ్ వర్క్ని అదే నలుగురు కలిసి సేమ్ వర్క్ని ఎన్ని రోజులు కంప్లీట్ చేయగలరు. 12 ప్యాంట్స్ ఉన్నాయి, నలుగురు కలిసి ఒక రోజులో 4 ప్యాంట్స్ని కంప్లీట్ చేయగలరు. 12 ప్యాంట్స్ని ఒక్కో రోజులో 4 ప్యాంట్స్ కంప్లీట్ చేస్తారంటే ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలరు. 12 ప్యాంట్స్ని ఒక రోజులో 4 ప్యాంట్స్ కంప్లీట్ చేస్తా 3 డేస్లో కంప్లీట్ చేసేయగలరు. మన ఆన్సర్ అదే. ఇన్ హౌ మెనీ డేస్ ABCD డూ ఇట్ టుగెదర్, ఎన్ని డేస్, 3 డేస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. A and B can do the piece of work in 40 days. B and C together can do it in 20 days. If B alone can do it in 180 days, in how many days will A and C do it together? ఇప్పుడు A and B కలిసి ఒక వర్క్ని 40 డేస్లో కంప్లీట్ చేయగలరంట. B and C కలిసి అదే వర్క్ని 120 డేస్లో చేయగలరంట. B ఒక్కడే అయితే ఆ వర్క్ని 180 డేస్లో కంప్లీట్ చేయగలరంట. మనకి ఇప్పుడు ఏం కావాలా, ఇన్ హౌ మెనీ డేస్ విల్ A and C డూ ఇట్ టుగెదర్. A and C కలిసి ఆ సేమ్ వర్క్ని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలరని చెప్పి మన క్వశ్చన్ అడిగాడు. చేద్దాం. A + B కలిసి ఎన్ని రోజుల్లో చేయగలరు, 40 డేస్. B + C కలిసి 120 డేస్. B వచ్చి B వచ్చి 180 డేస్ ఒక వర్క్ని. నేనేమని చెప్పాను, ఎల్సిఎం ఇటులో పెద్ద నెంబర్ ఏది, 180 40లో పోద్దా, పోదు. 120లో పోద్దా, పోదు. సో 180 1 * 180 కామన్ మల్టిపుల్. 40 మల్టిపుల్ కాదు, 120 మల్టిపుల్ కాదు. 182 360, 49 360, 123 360, 182 360. మూడిట్లో లీస్ట్గా కామన్గా మల్టిపుల్ అయ్యేది 360. సో A + B కలిసి ఎన్ని రోజుల వర్క్ని కంప్లీట్ చేయగలరు, పర్ డేని 9 డేస్. 9 షర్ట్స్, ప్యాంట్స్ అయిపోయినాయి, షర్ట్స్ అయిపోయినాయి. ఇంకేం చేద్దాం,
సరే మళ్ళీ షర్ట్సే తీసుకున్నానండి, నాకేం ఐడియా రావట్లేదు. ఓకే, 360 షర్ట్స్ ఉన్నాయి. A+B కలిసి 40 డేస్లో 360 షర్ట్స్ని కంప్లీట్ చేయగలరు. అంటే ఒక రోజులో ఎన్ని షర్ట్స్ కంప్లీట్ చేయగలరు? A+B కలిసి 9 షర్ట్స్ పర్ డే. 9 షర్ట్స్ని కానీ వీళ్ళు ఒక రోజులో కంప్లీట్ చేస్తే 360 షర్ట్స్ని 40 డేస్లో కంప్లీట్ చేయగలరు. అదే B+C కలిసి 360 షర్ట్స్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలరు? ఒక డేలో ఎన్ని షర్ట్స్ చేస్తే వీళ్ళు 120 డేస్లో 360 షర్ట్స్ని కంప్లీట్ చేయగలరు? 3 షర్ట్స్ పర్ డే. అదే B 360 షర్ట్స్ని 1 డేస్లో కంప్లీట్ చేస్తున్నాడంటే రోజుకి వచ్చి ఎన్ని షర్ట్స్ అన్నట్టు? 2 షర్ట్స్ కానీ అతను చేయగలిగితే 180 డేస్లో 360 షర్ట్స్ చేయగలడు. ఓకే, ఈ లాజిక్ అర్థం చేసుకోండి చాలు. ఓకే, ఇప్పుడు మన క్వశ్చన్ ఏం అడిగాడంటే A+C మనకు మెయిన్గా మన క్వశ్చన్ ఏం అడుగుతున్నాడో అది చూసి మన సొల్యూషన్ ఉండాలా. ఏది పడితే అది చేసామంటే చాలా లేట్ అయిపోద్ది, లేట్ ప్రాసెస్ అయిపోద్ది. మనకి క్వశ్చన్కి ఉండేది 36 మినిట్స్ కాబట్టి చాలా ఫాస్ట్గా చేసేయాల. సో A+C అసలు A+C ఇద్దరు ఒకరోజు A కానీ C కానీ వాళ్ళు ఒకరోజు చేసే వరకు మనకి ఇప్పుడు బయటికి తీసుకురావాలా. సో మనకి A చూద్దాం. B అనే అతను 2 షర్ట్స్ని కంప్లీట్ చేస్తున్నాడంటే A+B కలిసి ఎన్ని షర్ట్స్ని? 9 షర్ట్స్. అదే అంటే ఈ రెండిట్లో ఈ B కూడా ఉన్నాడు కదా, A+C కదా. అసలు B రోజుకి వచ్చి ఎన్ని షర్ట్స్ కంప్లీట్ చేయగలరు? ఇక్కడ వాడు ఇచ్చిన క్లూని బట్టి 2 షర్ట్స్. అంటే B 2 షర్ట్స్ మైనస్ చేస్తే టోటల్ A+B ఎన్ని షర్ట్స్? 9 షర్ట్స్. A+B రోజుకి వచ్చి 9 షర్ట్స్ కంప్లీట్ చేయగలరు. B రోజుకి వచ్చేసే షర్ట్స్ ఎన్ని? 2 షర్ట్స్. అసలు ఏ చేసే షర్ట్స్ ఎన్ని? అంతే కదా, A+Bలో నుంచి B చేసే షర్ట్స్ని తీసేస్తే ఏ చేసేదే కదా మనకు వచ్చేది. ఏ యొక్క డైలీ ఒక డేలో కంప్లీట్ చేసే షర్ట్స్ మనకు వచ్చింది 7 షర్ట్స్ పర్ డే. అది ఇప్పుడు మనకేం కావాలి? ఏసీది కావాలా. సో B+C ఒక రోజులో ఎన్ని షర్ట్స్ కంప్లీట్ చేయగలరు? B+C కలిసి 3 షర్ట్స్. దాంట్లో నుంచి B చేసే ఒక షర్ట్స్ని మనం తీసేసామనుకోండి, మనకి C చేసే షర్ట్స్ వస్తాయి. B ఎన్ని షర్ట్స్ రోజుకి వచ్చి కంప్లీట్ చేయగలరు? 2 షర్ట్స్. B అంతే కదా. ఒక 3 షర్ట్స్లో BA 2 షర్ట్స్ కంప్లీట్ చేస్తాడంటే C ఎన్ని షర్ట్స్ కంప్లీట్ చేస్తాడు రోజుకి వచ్చి? 1 షర్ట్ పర్ డే. ఎవరు? C. ఓకే, ఇప్పుడు మనకి A ఒక రోజులో చేసే షర్ట్స్ ఎన్ని షర్ట్స్ కంప్లీట్ చేయగలరు? 7. C 1 షర్ట్. A+B ఇన్ హౌ మెనీ డేస్ విల్ A and C డూ ఇట్ టుగెదర్? ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలరు? ఇద్దరు కలిసి ఒక రోజులో చేసే షర్ట్స్ ఎన్ని షర్ట్స్ కంప్లీట్ చేయగలరు? ఒక రోజులో 7 + 1 8 షర్ట్స్ పర్ డే. A+C కలిసి ఎన్ని షర్ట్స్ కంప్లీట్ చేస్తున్నారు? 8 షర్ట్స్. అదే మనకేమనేది అంటే ఈ టోటల్ వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలరు? రోజుకి వచ్చి వీళ్ళు 360 షర్ట్స్ ఉన్నాయండి టోటల్గా. వాటిని రోజు వీళ్ళు 8 షర్ట్స్ చేయగలరు. అంతే కదా, 8 షర్ట్స్ చేస్తున్నారంటే 360లో 8 ఎన్నిసార్లు పోతాయి? 8 4 32, 8 5 40, 45 షర్ట్స్. 45 షర్ట్స్ కాదు, 360 షర్ట్స్ని రోజుకొచ్చి 8 షర్ట్స్తో కంప్లీట్ చేస్తారంటే 45 డేస్లో కంప్లీట్ చేయగలరు. ఓకే, ఈ లాజిక్ అర్థమైంది కదా. ఓకే, అంటే A and C కలిసి ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలరు? 45 డేస్లో ఈ టోటల్ వర్క్ని కంప్లీట్ చేయగలరు. ఇక్కడ ఇది అర్థమైంది కదా. టోటల్ 360 షర్ట్స్ ఉన్నాయి. AC కలిసి రోజుకొచ్చి 8 షర్ట్స్ని కంప్లీట్ చేయగలరు. A వచ్చి 7 షర్ట్స్, C వచ్చి 1 షర్ట్. ఇద్దరు కలిసి 8 షర్ట్స్ని ఒక రోజులో కంప్లీట్ చేయగలరు. అదే 360 షర్ట్స్ని మనం కంప్లీట్ చేయాలంటే 360/8. 360/8 ఎందుకు వేస్తున్నామంటే ఇప్పుడు రోజుకొచ్చి 8 షర్ట్స్ చేస్తాడండి. ఎన్ని డేస్లో? డేస్ మనకు తెలియదు. X =
టోటల్ షర్ట్స్ ఎన్ని 360 షర్ట్స్. 8 షర్ట్స్ ఇంటూ డేస్. ఇప్పుడు 8 షర్ట్స్ ఉన్నాయండి. ఒక రోజులో ఎన్ని షర్ట్స్ కంప్లీట్ చేయగలరు? 8 షర్ట్స్. అదే 8 షర్ట్స్ ఉన్నాయి, 2 డేస్లో కంప్లీట్ చేశారు అనుకోండి. 2 డేస్ ఎన్ని షర్ట్స్ చేయగలరు? 8 into 2 16 షర్ట్స్. అలానే 8 షర్ట్స్ ఉన్నాయి, 3 డేస్లో ఎన్ని కంప్లీట్ చేయగలరు? 24. 4 షర్ట్స్ ఉన్నాయి అనుకోండి 32. 5 షర్ట్స్ అనుకోండి 40. అలానే ఎన్ని డేస్లో 360 షర్ట్స్ కంప్లీట్ చేయగలరంటే 8 షర్ట్స్ ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 360. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 360/8. 360/8 అంటే ఎంత? 8 4 32, ఇంకా 4 ఉంటుంది. 48లో 5 times పోద్ది. సో ఇది అర్థమైంది కదా. 45 డేస్. 45 డేస్లో ఏ అండ్ సి కలిసి ఒక సేమ్ పీస్ ఆఫ్ వర్క్ని, వీళ్ళు ఏదైతే ఏ వర్క్ అయితే తీసుకుంటుందో ఆ వర్క్ని ఏ అండ్ సి కూడా 45 డేస్లో కంప్లీట్ చేయగలరు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ABCD can do a piece of work in 20 days. If A and B can do it together in 50 days and C alone in 60 days, find the time in which D alone can do it. A plus B plus C plus D ముగ్గురు కలిసి ఒక వర్క్ని 20 డేస్లో కంప్లీట్ చేయగలరంట. అది A plus B అయితే 50 డేస్లో కంప్లీట్ చేయగలరు. అదే C అయితే 60 డేస్లో కంప్లీట్ చేయగలరు. డి అలోన్గా ఎంత చేయగలరని చెప్పి మనం అడుగుతున్నాడు. ఓకే, చెప్పాను కదా, పెద్ద నెంబర్ని ఇలా ఇస్తే పెద్ద నెంబర్ ఏది ఉందో చూసుకోవటం, దాని యొక్క మల్టిపుల్. 61 × 60. 60 దీంట్లో పాదు మల్టిపుల్స్. 20 50 మల్టిపుల్ కాదు, మ్యాక్సిమం 120. 60 ఒక మల్టిపుల్స్ ఏంటి? 60 120 180 240 300. ఓకే, 300 20 మల్టిపుల్ 50 ఒక మల్టిపుల్. సో 20 డేస్లో చేస్తారంటే 300 షర్ట్స్ ఉన్నాయి అనుకోండి, 20 డేస్లో చేయగలుగుతున్నారంటే రోజుకి వచ్చి ఎన్ని షర్ట్స్ కంప్లీట్ చేయగలరు? 15 షర్ట్స్ పర్ డే. అదే నలుగురు కలిసి రోజుకి వచ్చి 15 షర్ట్స్ కంప్లీట్ చేయగలరు. 15 షర్ట్స్ కంప్లీట్ మనకు క్వశ్చన్లోనే ఇచ్చాడు. నలుగురు కలిసి 20 డేస్లో చేస్తున్నారని అంటే రోజు 20 డేస్లో ఒక వర్క్ని కంప్లీట్ చేయగలుగుతున్నారంటే 300 షర్ట్స్ని కంప్లీట్ చేయగలుగుతున్నారంటే రోజుకి వచ్చి 15 షర్ట్స్ చేస్తేనే వాళ్ళు 300 షర్ట్స్ని కంప్లీట్ చేయగలరు. ఇక్కడ A plus Bని తీసుకుందాం. A plus B 50 డేస్లో కంప్లీట్ చేయగలరు. 50 డేస్లో కంప్లీట్ చేయాలనుకుంటే అంటే రోజుకి వచ్చి వీళ్ళు ఎన్ని చేస్తే 300 షర్ట్స్ అవుతాయి? 6 షర్ట్స్ పర్ డే. ఓకే, అదే Cని తీసుకుంటే C 60 డేస్లో కంప్లీట్ చేయగలరు 300 షర్ట్స్ని. అంటే రోజుకి వచ్చి ఎన్ని షర్ట్స్ చేస్తే అతను 300 షర్ట్స్ని కంప్లీట్ చేయగలరు? 5 షర్ట్స్ పర్ డే. ఓకే, ఇప్పుడు మనకి టోటల్ ఎన్ని షర్ట్స్ కంప్లీట్ చేయగలరు? నలుగురు కలిసి 15 షర్ట్స్ని. A plus B plus C plus D ముగ్గురు కలిసి 15 షర్ట్స్ని రోజుకు చేస్తారు. అది A plus B ఎన్ని షర్ట్స్ని చేస్తున్నారు? ఈ టోటల్లో వీళ్ళే 6 చేస్తున్నారు, A and B కలిసి. ఇక మిగిలిన ఎన్ని షర్ట్స్ ఉన్నాయి? 15లో 6 పోతే 9 షర్ట్స్ ఉన్నాయి. ఇంకా 15లో 6 షర్ట్స్ A plus B చేస్తారు. ఇంకా మిగిలిన షర్ట్స్ అన్ని 9 షర్ట్స్. ఆ 9 షర్ట్స్లో మనకి C కూడా క్వశ్చన్లోనే ఇచ్చేసాడు. C అలౌన్ ఇన్ 60 డేస్ అని. 6 అంటే రోజుకి వచ్చి 5 షర్ట్స్ని కంప్లీట్ చేయగలరు. 5 షర్ట్స్. ఈ మిగిలిన 9లో C plus D కలిసి 9 డేస్లో చేయగలరు. ఈ మిగిలిన 9లో CA 5 షర్ట్స్ని చేసేస్తున్నాడు. C ఒక్కడే. ఇంకా ఈ 9లో CA 5 షర్ట్స్ని చేస్తున్నాడు. అంటే మిగిలిన షర్ట్స్ ఎన్ని? 4 షర్ట్స్. 4 షర్ట్స్ ఎవరు చేస్తున్నట్టు? D చేస్తున్నట్టు. ఓకే, టోటల్ మనకి ఇక్కడ ఎన్ని షర్ట్స్ ఉన్నాయి? 300 షర్ట్స్ ఉన్నాయి. రోజుకి వచ్చి ఎన్ని షర్ట్స్ చేయగలడు? D అనే అతను 4 షర్ట్స్ చేయగలడు. అది ఎన్ని డేస్లో మనం కనుక్కోవాలి. X ఈజ్ ఈక్వల్ టు 300/4 ఎంత అవుద్ది? 4 7 = 28, 4 5 = 20. X ఈజ్ ఈక్వల్ 25. D అనే అతను ఎలాగా ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలడు? 75 డేస్. ఓకే.